గుంటూరులో గేమ్ చేంజర్ సినిమా కో డైరెక్టర్ తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆర్టిస్ట్ తరుణ్. 350 మంది సినిమాలు సైడ్ ఆర్టిస్టులుగా పనిచేశామని చెప్పారు. గేమ్ చేంజర్ సినీ నిర్మాత దిల్ రాజు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. మోసం చేసిన స్వర్గం శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గేమ్ చేంజర్ సినిమా కోసం గుంటూరు, వినుకొండ, విజయవాడ ప్రాంతాల నుంచి హైదరాబాద్ షూటింగ్ కోసం వెళ్లామని బాధితుడు తరుణ్ తెలిపాడు. తమకు 1200 రూపాయలు చొప్పున ఇస్తామని కో డైరెక్టర్ శివ హామీ ఇచ్చారని చెప్పారు. గేమ్ చేంజర్ మూవీ ఆర్టిస్టులకి మూవీలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షూటింగ్ చేసామండి. మార్చి 23 నుంచి 2014 ఎల్బీ స్టేడియం నుంచి మూవీ రిలీజ్ అయ్యేదాకా ఎక్కడ షూటింగ్కి అవసరమైతే అక్కడ నేను ఆర్టిస్టులను సప్లై చేశానండి. ఒక్కొక్క ఆర్టిస్ట్కి వచ్చేసి 1200 రూపాయల చొప్పున మాకు ఆ రోజు పేమెంట్ ఇస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో 3 రోజులు షూటింగ్ చేస్తే 3 రోజులు షూటింగ్ డబ్బులు 40 రోజులకి ఇస్తామన్నారు. ఆ 40 రోజులు కాస్త 9 నెలలు గడిచింది. ఫస్ట్ షూటింగ్ చేసినప్పుడు 40 రోజులు అన్నారు. తర్వాత వాళ్ళకి షూటింగ్ అవసరమైనప్పుడల్లా మరి షూటింగ్కి పిలిచారు మన స్వర్గం శివ గారు. నేను షూటింగ్ అవసరమైనప్పుడల్లా జనాన్ని అందరినీ కూడా సప్లై చేశాను. నా తరపున మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా 335 మంది ఆర్టిస్టులు నేను సప్లై చేశానండి స్వర్గం శివ గారికి. ఈ మూవీకి వచ్చేసి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, శంకర్ గారు డైరెక్టర్, మరి కాస్టింగ్ డైరెక్టర్ వచ్చేసి SMS సురేష్ గారు అండి. దీనికి కో డైరెక్టర్ స్వర్గం శివ గారు. మరి ఒక్కొక్కరికి 350 రూపాయలు చొప్పున ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత పేమెంట్ ఇచ్చి మిగతా నేను ఇవ్వనని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు.